రెడీ? చెక్ చేశారా? ఎస్ సార్, ఓకే. అందరూ అక్కడి నుంచి దూరం జరగండి. రెడీ? ఆగు, లోపలికి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు చేయి చూపిస్తున్నావు? శేఖర్, ఏమైంది? ఎవరో లోపలికి వెళ్తున్నారు. ముందు తనని ఆపో. సార్, బ్లాస్ట్ ఆపండి. నేను లోపలికి వెళ్ళి అతను ఆపుతాను. త్వరగా వెళ్ళు, నేను స్టాప్ చేస్తాను. తనని ఆపో. ఏమైంది? ఒక వ్యక్తి బిల్డింగ్ లోపలికి వెళ్ళాడు. ఏంటి? మేము వచ్చేస్తున్నాం. ఆగు. ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ పిచ్చా? ఆగు, ఆగమని చెప్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఏంటి? నేనొక వస్తువుని వెతుకుతున్నా. ఏంటి? ఆగు, లోపలికి ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏమైంది? ఎవడో ఒకడు లోపలికి వెళ్ళాడు. ఏం కావాలి నీకు? ఏంటి? ఏమైంది? అజయ్, నువ్వా? ఏంటి ఇక్కడ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మతిపోయిందా ఏంటి? బిల్డింగ్ పడగొట్టబోతున్నావు తెలీదా? మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీటింగ్ లో డేట్ టైం అంతా చెప్పాం కదా, కింద బోర్డు మీద కూడా రాసాం కదా. అరవకండి. చదివాను, విన్నాను, చూశాను. నాకన్నీ తెలుసు. మీతో పాటు ఈ బిల్డింగ్ లో నేను కూడా ఉన్నాను కదా, నాకు తెలుసు. ఇలా చూడు, అదే నీకు తెలుసు కదా. అయితే ఏంటి, సూసైడ్ చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చావా? ఏంటి సూసైడా? సూసైడ్ చేసుకోవడం చాలా తప్పు, పెద్ద నేరం. నేనిక్కడ ప్రాణాలు కాపాడడానికే వచ్చాను. ప్రాణాలు కాపాడడానికి వచ్చావా? ఎవరి ప్రాణాలు కాపాడడానికి? నా సుందరిని. సుందరియా? అరే, నా పిల్లి. మీకు తెలుసు కదా నా సుందరి ఎలా ఉంటుందో. తను ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది. తను ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎప్పుడు ఇక్కడికి వస్తుంటుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మేము ఇక్కడే కదా ఉండేవాళ్ళం. సుందరి, సుందరి. అదంతా సరే గాని, బిల్డింగ్ ని రేపే కదా బ్లాస్ట్ చేయాలని అనుకున్నారు. అరే ఇవాళేరా బ్లాస్ట్ చేయబోతున్నావు. 10 గంటలని ప్లాన్ చేసాం. ఏం చేస్తున్నావురా? ఓ అలాగా. సరే అయితే రేపు. కాదు, ఒక్క నిమిషం. ముందు నేను నా సుందరిని వెతుకుతాను, సరేనా? ఆ తర్వాత మీరు ఏం బ్లాస్ట్ చేయాలనుకుంటారో చేసుకోండి, నాకేం పర్వాలేదు. రే తమ్ముడు, ఒక పిల్లి ఎత్తుకుని ఇక్కడికి వచ్చావా? ఈ పాటిగాడు చూడకపోయి ఉంటే నువ్వు నేలలో కలిసిపోయిండేవాడివి. పిల్లిని ఎత్తుకుతున్నాడట. పిల్లి? ఏంటి పిల్ల? పిల్లని చెప్పకూడదు. ఎందుకు? దానికి ప్రాణమే కదా ఉంది. రేయ్, పిల్లి ఎలా అనగలుగుతున్నావు? అది పిల్లి కాదు, సుందరి. నా బుజ్జి చిట్టి తల్లి సుందరి. నాన్నొచ్చానమ్మా, నాన్నొచ్చాను. నాన్న. ఫోర్మెన్ గారు, ఇతనికి పిచ్చి పట్టింది. అతన్ని వెళ్ళి అతని పిల్లిని వెతుక్కోనివ్వండి. ఆ తర్వాత మీరు బిల్డింగ్ ని కూలగొట్టండి. సుందరి, సుందరి, సుందరి. నా బంగారం. ఎక్కడున్నావు బంగారం? నువ్వు ఎక్కడున్నావు సుందరి?
సుందరి ముందుగా ఈ బాడీని చూసిందెవరు? ఈ బాడీ ఇక్కడికి ఎలా వచ్చింది? సార్ అదంతా తెలియదు సార్. అనుకునే విధంగా బాడీని చూసాము. 10 గంటలకు మేము ఈ బిల్డింగ్ బ్లాస్ట్ చేయాలని అనుకున్నాం సార్. 10 గంటలకి ఎందుకని బ్లాస్ట్ చేయలేదు? సార్ అలోపు ఈ వ్యక్తి లోపల దూరాడు సార్. ఏ? నేను నా సుందరి అంటే నా పెళ్లి పిల్లని వెతుకుంటూ లోపలికి వచ్చాను సార్. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మహేంద్ర సార్ బాడీ. మహేంద్రనా? ఆల్రెడీ మీకు ఇతను తెలుసా? సార్ మేము చాలా సంవత్సరాలుగా ఈ బిల్డింగ్లోనే ఉంటున్నాం సార్. సంవత్సరంన్నర క్రితం మేము ఈ బిల్డింగ్ని ఖాళీ చేసాం రీడెవలప్మెంట్ కోసం. పని మొదలు పెట్టే లోపు ఈయనకెలా తెలుసు? సార్ ఈయనే సార్ బిల్డర్. ఎవరు? మహేంద్రనా? మహేంద్రన్ ఎవరు? ఆయన సిఎంసి ఆఫీసరు. మమ్మల్ని 2-3 సార్లు కలిశారు. ఓ ఐసి. ఆఖరిగా అతన్ని ఎప్పుడు చూశారు మీరు? ఒక వారం రోజులు అయింటుంది. ఈ బ్లాస్ట్ గురించి ఈయనకెలా తెలుసు? బిల్డింగ్ బ్లాస్ట్ చేద్దాం అనుకున్నారు. నాకు మాత్రమే కాదు, పక్కన ఉన్న అందరికీ ఈ విషయం తెలుసు. మేమందరికీ నోటీస్ పంపించాం, ఎందుకంటే ప్రాబ్లం రాకూడదుగా. ఈ బాడీని చూసి మీరెలా అయితే షాక్ అయ్యారో మేము కూడా అలాగే షాక్ అయ్యాం. ఇది మీకు విచిత్రంగా అనిపించట్లేదా? ఇతను ఒక సిఎంసి ఆఫీసర్. 1 వారం క్రితం ఇతనితో మీరు మాట్లాడారు. అతని డెడ్ బాడీ ఈ బిల్డింగ్ లోపలే ఉంది. అదేంటంటే 10 గంటలకి మీరు ఈ బిల్డింగ్లే బ్లాస్ట్ చేయాలని అనుకున్నారు. మీరు హఠాత్తుగా అని చెప్తుంటే విచిత్రంగా ఉందే. సార్ ఒక్క నిమిషం సార్. హంతకుడు ఇందులో నుంచే ఏదో ఒకటి తీసి తనని దాడి చేసి ఉండాలి సార్. బిల్డింగ్ బ్లాస్ట్ అవుతుందన్న విషయం అతనికి కూడా తెలిసింది. అందువల్ల అతను ఆయుధాన్ని ఎక్కడా దాచలేదు. సార్ బాడీ ఈ గ్యాప్లో ఉంది. ఇదిగో ఇక్కడ. బ్లాస్ట్ ఛార్జర్కి పక్కనే ఉంది. అలా అయితే బ్లాస్ట్ జరుగుంటే బాడీలో ఏది మిగులుండదు. అవును సార్, అందుకే స్వయంగా హత్య చేసి శవాన్ని ఇక్కడ దాచిపెట్టారు, బ్లాస్ట్ చేయడానికి సరిగ్గా ముందు. ఇలా చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి వెపన్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించండి. సోలంకి దాని గురించి అంతా చూస్తాడు. ఎటువంటి వెపన్ వాడారని సోలంకి ఖచ్చితంగా తెలుస్తుంది. అభిజిత్ సార్, నువ్వు వెంటనే సిఎంసి ఆఫీస్కి వెళ్ళు. మహేంద్ర గురించి ప్రతి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసే అక్కడ. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఇది లంచ్ టైం సార్. లంచ్ తర్వాత రండి. మేము సిఐడీస్. మహేంద్రన్ గురించి మాట్లాడాలి. ఏంటి? సిఐడీసా? మహేందర్ సార్ ఏమన్నా తప్పు చేశారా? సార్ ఈరోజు అతను ఆఫీస్కి రాలేదు సార్. నిన్నటి నుంచి లీవ్లో ఉన్నారుగా. యాక్చువల్గా మాకు ఆయన బాడీ దొరికింది. ఎవరో హత్య చేశారు. హత్య? ఎవరు చేశారు? సార్ నాకు తెలిసింది ఎవరు చేశారో అప్యూనే ఉండాలి. పోయిన వారమే వాడిని అతను పనిలో నుంచి తీసేశారు సార్. ఐఎమ్ షూర్ సార్, ఖచ్చితంగా వాడే ఈ పని చేసి ఉండాలి సార్. ఒకవేళ కొత్త అసిస్టెంట్ అయి ఉండొచ్చు కదా, ఎందుకంటే అతనికి అసలు ఇతను నచ్చడు. కాదు, ఇది అన్నికితే చేసి ఉండాలి. చాలా మందికి మహేంద్ర సార్ అంటే అసలు నచ్చదు సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? పని చేసే టైంలో ఇలా మాట్లాడకుండా ఉన్నారంటే పోండి. ఏంటి ఈ ఆశ్చర్యం? సార్ మీరా? సార్ మీరు బతికే ఉన్నారా? మిమ్మల్ని హత్య చేశారు అని చెప్పారు. హత్య? నన్నా? ఏంటి తమాషానా? ఒక్క నిమిషం. మీరెవరండి? మేము సిఐడీస్. సిఐడి టీమా? సార్ నేనే మహేంద్రన్. మహేంద్ర? మరి మహేంద్ర అనేవాళ్ళు ఇద్దరున్నారా ఏంటి? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నన్నెవరు సార్ చంపుతారు? ఒక నిమిషం మహేంద్రన్ సార్, ఒక చిన్న తప్పు జరిగింది. మిస్అండర్స్టాండింగ్ లా ఉంది. మీరు సిఎన్జి ఆఫీసర్ మహేంద్రన్ అంటే అప్పుడు ఇతనెవరు? ఇతను తెలుసా? అరే వీడే అశోక్. ఇది అశోకగా? అశోక? అవును సార్, వీడి పేరు అశోక్. ఉడిపి రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. అక్కడ వెయిటర్ గా ఉంటున్నాడు. వెయిటరా? అవును.
కానీ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు సిఎంసి ఆఫీసర్ మహేంద్రన్ అని ఎందుకు చెప్పారు? ఈ మనిషి ఇక్కడ పనిచేశాడా? అవును సార్, ఇక్కడే పనిచేసేవాడు. పోయిన వారమే నేను ఇతని పనిలోంచి తీసేశాను. ఏమైందండి అతనికి? ఎవరో హత్య చేశారు. హత్య? కానీ అతను ఇక్కడికి వచ్చి వారం రోజులు అయింది సార్. మీరు అతన్ని ఎందుకు పనిలోంచి తీసేశారు? ఎందుకంటే 10 మందిలో నన్ను అవమానించాడు సార్, అందుకే తీసేశాను. ఇంతకీ అతను ఏం చేశాడు సార్? అదేమి నాకు తెలియదు సార్. గత కొద్ది రోజులుగా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయేవాడు బైక్ మీద, అది కూడా బిజినెస్ టైంలో సార్. అది అతను అడిగితే నా మీద తిరగబడ్డాడు. పని చేయవా అని అడిగాను. మీ పని మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు. అదేంటంటే బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తాడో మీకు తెలియదు అంటున్నారు అంతేగా? లేదు సార్, నేను చాలాసార్లు అడిగాను, కానీ తను నాతో ఏమీ చెప్పలేదు. సరే, అయితే అతను అక్కడికి డైలీ వెళ్తాడు? అవును సార్, రోజు వెళ్తాడు, ఒకే టైంలో వెళ్తాడు. 1 గంటకి వెళ్తాడు సార్, తిరిగి 2 గంటలు తిరిగి వస్తాడు. ఈ ఉడిపి రెస్టారెంట్లోనే అశోక్ పని చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు 1 గంటకు బయలుదేరి వెళతాడు, 2 గంటలకు తిరిగి వస్తాడు. అంటే వెళ్ళడం రావడం, ఏ పని మీద అయితే వెళ్తున్నాడో ఆ పని ముగించుకుని గంటలో తిరిగి వచ్చేస్తాడు. సార్, ఏ రోజుల్లో అశోక్ బయటికి వెళ్ళాడో ఆ రిపోర్ట్స్ అన్నీ మేము చెక్ చేశాం సార్. ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ రోజుల్లో 1 నుంచి 2 గంటల్లోగా ఆ ఏరియాలోని ట్రాఫిక్ కండిషన్ చూస్తుంటే ఇదిగో ఇక్కడ ఇంతవరకే వెళ్ళగలరు. అదేంటంటే ఈ కంప్లైంట్ ఏరియా కూడా 7-8 కిలోమీటర్లే ఉంటుందనుకుంటా. అవును సార్, కానీ తన మొబైల్ వచ్చేప్పుడు ఆఫ్లో ఉంది, సో లొకేషనే తీయలేకపోయాం. సార్ ఆ, సార్ లొకేషన్ దొరకలేదు, కానీ ఫోన్ రికార్డులోకి విషయం తెలిసింది. ఇలా చూడండి, రెస్టారెంట్ నుంచి బయలుదేరే ముందు, లేదు బయలుదేరిన వెంటనే అశోక్ ఈ ల్యాండ్ లైన్కి చాలాసార్లు కాల్ చేశాడు. 12:50కి, 1:05కి. సార్ ఇది బాండ్రాలో ఒక స్టేషనరీ షాప్ది. ఇది రెస్టారెంట్ నుంచి స్టేషనరీ షాప్కి వెళ్ళటానికి 45 నిమిషాలు. సిఐడి, ఈ ఫోటోను కొంచెం చూడండి. ఈ మనిషి మీకు తెలుసా? తెలీదు సార్, తెలీదు. కొంచెం బాగా చూడు. ఇతను పోయిన వారం 2-3 సార్లు మీ కొట్టుకొచ్చుంటాడు. సార్, ఇక్కడికి చాలా మంది వచ్చి వెళ్తుంటారు. పెన్ను కొనడానికి వస్తారు, ప్రింట్అవుట్ కోసం వస్తారు. అందరినీ ఎలా గుర్తుంచుకుంటామో చెప్పండి సార్. 2-3 సార్లు ఇక్కడ ఫోన్ కూడా చేశాడు. ఇక్కడి నుంచే కాల్ కూడా వెళ్ళింది. సార్, ఇక్కడికి చాలా మంది ఫోన్ చేస్తుంటారు సార్. నేను కూడా చేస్తాను సార్, కానీ నా పని కోసమే సార్. సరే, పర్వాలేదు. ఏదైనా తెలిస్తే కొంచెం చెప్పు, సరేనా? ఇది నా కార్డ్. సరే సార్. ఓకేనా? ఓకే సార్. అరే, ఈ అశోక్ ఎందుకు ఫోన్ తీయడం లేదు? ఫోన్ అటెండ్ చెయ్యలేడు. ఎందుకంటే అశోక్ చనిపోయాడు. అశోక్? ఎవరు సార్ అశోక్? వాడేరా? వాడికేగా ఇప్పుడు ఫోన్ చేసావు? లేదు, నోర్మై, నటించకు, లేదంటే నువ్వు చచ్చిపోతావు. ఏం జరుగుతోంది? అశోక్ ఎందుకు ఇక్కడికి వచ్చాడు? సార్, మొత్తం అంతా నేను చెప్తాను సార్. చెప్పరా? ఇదే నీ చిన్న బిజినెసా? డూప్లికేట్ పాస్పోర్ట్లు చేస్తున్నావు, డూప్లికేట్ ఐడీలు చేస్తున్నావు. ఎందుకురా? సార్, అశోక్ నా పాత ఫ్రెండ్ సార్. తనకి డూప్లికేట్ ఐడి అలాగే పేపర్స్ కూడా కొన్ని కావాల్సి వచ్చాయి. ఐడి రెడీగా ఉంది సార్. అలా చూడండి. ఏంటిది సార్? నాకేం తెలియదు సార్. అశోక్ చేయమంటే నేను తనకి చేసిచ్చాను అంతే. ఇంకే వివరాలు నాకు తెలియదు సార్. సిఎంసి పేపర్స్, స్టాంపు కూడా ఉంది. విచిత్రంగా ఉంది. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత ఇది డూప్లికేట్ అని చెప్పలేం కదా. దీని ప్రకారం చూస్తే ఈ 2 బిల్డింగ్ సీ బ్రీజ్ అండ్ దేవ్ దర్శన్ రెండింటిని 4th లైన్లో కట్టారు. దేవదర్శన? ఆ బిల్డింగ్లోనే కదా అశోక్ డెడ్ బాడీ దొరికింది. ఈ ఫాల్ట్ అంటే ఏంటి సార్? 4th లైన్ అంటే అది ఎలా చెప్పాలి? భూమి కింద ఫ్రాక్చర్ ఉంటుంది. భూమికి కింద బాగా లోతుగా కొన్ని ప్లేట్స్ ఉంటాయి. ఏదో ఒక కారణం చేత ఆ ప్లేట్స్ కాస్త కదిలుంటాయి.
ఎక్కడైతే ఈ ప్లేట్లు కదులుతున్నాయో అక్కడ తానుగా ఒక క్రాక్ ఏర్పడుతుంది. అటువంటి ప్రదేశంలో భూకంపం ఏర్పడుతుంది. దాన్నే ఆ పేరుతో పిలుస్తారు. అలాంటి ప్లేసుల్లో బిల్డింగ్స్ కట్టడం చాలా ప్రమాదకరమా? ఎగ్జాక్ట్లీ. అక్కడ కన్స్ట్రక్షన్ ని అలో చేయకూడదు. అటువంటి ఏరియాలో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం చాలా తప్పు. మరి దేవదర్శన్ బిల్డింగ్కి మాత్రం రీడెవలప్మెంట్ పర్మిషన్ ఎలా దొరికింది? ఎందుకంటే అది ఆ లైన్లో లేదు. ఇది డూప్లికేట్ పేపర్ సార్. ఈ సిటీలో ఫాల్ట్ లైన్ ఎక్కడైతే ఉందో ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది. దాంతోపాటు దేవదర్శన్ ఆ లిస్ట్లో లేదు. ఆ బిల్డింగ్ ఆల్రెడీ రీడెవలప్మెంట్కి వెళ్ళిపోయింది. అశోక్ అబద్ధపు ఐడి పేపర్స్ తీసి వీళ్ళని భయపెట్టి ఉన్నాడు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి డబ్బును కూడా తీసుకొని ఉంటాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే వీడొక హోటల్లో వెయిటర్గా ఉన్నాడు. వీడికలా ఈ టెక్నికల్ విషయాలన్నీ తెలిసాయి. అవును సార్, ఆశ్చర్యంగా ఉంది. ఇవన్నీ నాకు కూడా తెలియదు అనుకోండి. సార్ ఇదంతా వాడికి ఎలా తెలుసో నాకు తెలుసు సార్. ఈ రెస్టారెంట్ ఆఫీస్ పక్కనే ఉంది. వారంలో చాలాసార్లు మేము అక్కడికి లంచ్కి వెళ్తాం సార్. వాడు ఎంత అమౌంట్కి ఆఫర్ ఇచ్చాడో మీకేనా తెలుసా? 1.5 కోటి. 1.5 కోట. కానీ ఒక విషయం, ఇది ఆర్డర్ కాదు, ఇది పే ఆర్డర్. ఇది లాటరీ టికెట్, 1.5 కోటి లాటరీ. మీరు మాట్లాడే మాటల్లోనే వాడికి ఐడియా వచ్చుంటుంది. కానీ ఇంకో విషయం అర్థం కాలేదు. దేవదర్శన్లో ఉండే ఆ జనాలు మనకి నిజం మొత్తం ఎందుకు చెప్పలేదు? నన్ను సొసైటీ మీటింగ్స్ చూడమంటారా? ఇవన్నీ సరే, ఇప్పుడు చూసుకోమంటారా? దీనికి ఏమంటారు? తన మాట మీరు వింటారా? మా మాట అసలు మీరు వినరా? కూర్చోండి. ఇప్పుడు ఏంటంటారు? ప్రాబ్లం ని మనం సాల్వ్ అరే, చేసుకుందాం. ఎలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది చెప్పండి. నేను ముందే చెప్పాను ఆ బురదలో కాలు పెట్టొద్దు అని. కానీ మీరెవరూ నా మాట వినలేదు కదా. ఆ సిఎంసి ఆఫీసర్కి లంచం కూడా మనం ఇచ్చేసాం. ఇప్పుడేమో హత్య జరిగింది. అరే రే, ఈ విషయం వల్ల మనల్ని జైల్లో వేసేస్తే? నేను ముందే చెప్పాను కదా, అసలు ఈ ఐడియా మొత్తం మీదే కదా మహేష్ భాయ్. చూడండి, ఇదంతా నేను నా కోసం చేశానా? ఈ విరిగిపోయిన బిల్డింగ్ కి బదులు మంచి ఫ్లాట్, మంచి ఇల్లు అందరికీ వచ్చి ఉంటుంది. అంతా బానే నడుస్తుంది. ఉన్నట్టుండి ఆ మహేంద్రన్ వచ్చాడు ఫాల్ట్ లైన్ ఆర్డర్ తీసుకుని. విశాల్ అంకుల్, మీరు ముందే వద్దని చెప్పాల్సింది. దాని తర్వాత మీరు కూడా ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు తక్కువ చెప్తున్నారే. అంతేకాక ఇక్కడ మర్డర్ జరుగుద్దని ఎవరైనా ఆలోచించుంటారా? అదే సిఐడి ఇప్పుడు దిగిపోయారు కదా, మనం అందరం వెళ్ళి వాళ్ళని కలుద్దాం. అన్ని నిజాలని మనం వాళ్ళకి చెప్పేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? పని చేసే టైంలో ఇలా మాట్లాడకుండా ఉన్నారంటే? అద్భుతం. మమ్మల్ని చూసి మీరు కొంచెం కూడా సంతోషపడలేదే? పర్వాలేదు, ఎవరో ఒకరు నిజం చెప్పబోతున్నారని అన్నారుగా, ఎవరది? ఇలా చూడండి, ఇంతకుముందే మీరు ఇలా మాట్లాడకుండా ఉండి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా టైం ఉంది, నిజాన్ని నిర్భయంగా చెప్పండి. మా బిల్డింగ్ రీడెవలప్మెంట్ వరకు మేము స్టార్ట్ చేసాం సార్. అందుకే మేము షిఫ్ట్ అయ్యాం. బిల్డింగ్ ని పగలగొట్టే పని కూడా మొదలెట్టాం. అప్పుడే సిఎంసి ఆఫీసర్ మహేంద్రన్ వచ్చాడు. అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చాడు. ఇక్కడ రీడెవలప్మెంట్ వర్క్ చేయకూడదు అంటున్నాడు. సార్ మీరే చెప్పండి, మేమేం చెయ్యాలి? ఎందుకంటే ఇల్లంతా పగలగొట్టుంది. ఎక్కువగా నష్టం జరిగింది నాకే. పని మొదలు పెట్టుండాలి. నేను డబ్బులు కూడా పెట్టాను. తర్వాత వాడే ఒక ఐడియాతో వచ్చాడు. 1 కోటి రూపాయలు ఇస్తే ఎవరికి చెప్పనని చెప్పాడు. అందుకని తన్ని చంపేసి బిల్డింగ్లోనే దాచిపెట్టారా? లేదు వాణ్ణి మేం చంపలేదు. చెప్పాలంటే 1 కోటి రూపాయలు మేమిచ్చాం. ఏంటి, డబ్బులు ఇచ్చేసారా? ఎస్, అందరింట్లోంచి 5-5 లక్షలు కలెక్ట్ చేసి వాడికి ఇచ్చాం. మన డబ్బును ఎప్పుడు ఇచ్చారో? ఓ అదా, నిన్న రాత్రే ఇచ్చాం, బిల్డింగ్ బ్లాస్ట్ చేయడానికి ముందు. నిన్న రాత్రా? డబ్బులు ఇవ్వడానికి ఎవరెవరు వెళ్ళారు? అది నేను నందన్ సార్ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారు? అది దేవదర్శన్ బిల్డింగ్కే సార్. దేవదర్శన్ బిల్డింగ్కా? ఎన్ని గంటలకి? అది ఒక 10-10:30 ఉంటుంది 10:30 సార్. ఉంటుంది. 10:30కే దేవదర్శన్ బిల్డింగ్లో అతను చంపబడ్డాడు. కానీ డబ్బులు ఇవ్వడానికి మీరు వెళ్ళారు. ఇలా చూడండి, మాకేం తెలీదు. మీరు అనుకుంటున్నట్టు మాకేం తెలీదు. మేము డబ్బిచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోయాం సార్. లేదా డబ్బు ఇవ్వకుండా చంపేశారా? సార్ అలాంటిదంతా ఏం లేదు సార్, మేమేం చేయలేదు సార్. నిన్న నైట్ మీరు తన్ని మీట్ అయినప్పుడు ఇంకెవరైనా ఉన్నారా? మహేంద్రన్ ఇంకా రాలేదేంటి? అదే కదా, ఈ పాటికి వచ్చుండాలే. సరే, ఏంటి వీడు? అక్కడ ఎవరో ఉన్నారు. వెళ్ళి చూద్దాం. అరే, నా డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి పారిపోతున్నారు? ఏయ్, అరే, నువ్వు మీరు ఇక్కడే ఉన్నావా?
ఏది డబ్బేది? ఆ, ఇందులో ₹1,00,00,000 ఉన్నాయి కదా. ఇందులో ₹1,00,00,000 ఉన్నాయి, నో టెన్షన్. మీ టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా. ఆ, సరేనా? అయితే మీరు సరే. ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా అయితే అక్కడ ఇంకెవరో ఒకరున్నారు. సార్ తెలియలేదు సార్, మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాం. ఒక్క నిమిషం. మీకు పిల్లి శబ్దం వినిపించింది కదా? అదే నా సుందరి. అవును, అదే నా సుందరి. ఉండని, మీకు ఇంకో దుర్వార్త ఉంది. వాడొక సిఎంసి ఆఫీసర్ కాదు, వాడొక వెయిటర్ అశోక్. మహేంద్రన్ అనే పేరుతో మిమ్మల్ని మోసం చేశాడు. ఏంటి? కానీ ఆ ఐడియా పేపర్స్ అంతా డూప్లికేట్. అంటే మా డబ్బు? అది పోయింది. హంతకుడు తీసుకువెళ్ళుండొచ్చు. అశోక్ మిమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూశాడు. కానీ మీలో ఎవరో ఒకరు వాడికంటే చాలా తెలివిగలోడు. ఆ హంతకుడు మీలో ఎవరో ఒకరే. ఒకవేళ వాడు ఇప్పుడు కూడా ఇక్కడే ఉండాలి. ఇక్కడ పేర్చి ఉంచిన ఈ వస్తువుల వల్ల అశోక్ ఖచ్చితంగా చంపబడలేదు. ఇంకా చెప్పాలంటే ఏ ఆయుధం వల్ల వీడు చావలేదు. అలా అంటే అంటే ఇలా రండి బాస్, ఇది కాస్త చూడండి. ఇది కనబడుతుందా మీకు? ఈ చిన్న చిన్న పీసెస్ వాడి తల మీద ఉన్న ఎముకలలో దొరికింది. దాంతోపాటు ఈ తుంపులు మొత్తం రాళ్ళు. ఓ, ఏంటది రాయా? రాళ్లతో హత్య చేశారు. బాస్, ఈ అశోక్ ఇక్కడ నిలబడుంటాడు, దాంతోపాటు ఈ హంతకుడు వాడి వెనకాలే నిలబడుంటాడు. ఒక పెద్ద రాయితో వీడి తల మీద వాడు కొట్టుండాలి. తల ఇక్కడ పగిలింది, చచ్చిపోయాడు వీడు. సార్, బిల్డింగ్ వాళ్ళు ఎక్కడున్నారన్న ఆధారం వాళ్ళ దగ్గరుంది. మర్డర్ని ప్లాన్ చేశారు. దీన్ని చూడండి, అన్నీ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఓ, ఏ రాయితో అయితే హత్య చేయబడిందో ఆ రాయి మనకు దొరకాలి. ఆ రాయి మన చేతికి చిక్కితేనే అప్పుడే మన ఇన్వెస్టిగేషన్లో మజా వస్తుంది. సార్, ఆ బిల్డింగ్ లో మొత్తం ఇసుక రాళ్ళు మాత్రమే ఉన్నాయి. తెలుసు ఫ్రెడీ. సార్, అన్ని రాయిల్లో ఒక రాయి వెతకాలంటే అది చాలా ఇంపాసిబుల్ అనే విషయం సార్. బాగా గుర్తుపెట్టుకొని, ఒక సిఐడి ఆఫీసర్ అండ్ సిఐడి డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే మాట ఉండదు, ఉండకూడదు. అర్థమైందా? ఈ బిల్డింగ్ లో ఒక్కొక్క రాయి తీయండి, బాగా చెక్ చేయండి, చూడండి. ఆ రాయిని తీసుకురండి. సార్. రండి సార్. ఏంటి విషయం? సార్, అది ఏంటండి, ఏదైనా నిధి దొరికిందా? అదే దొరకడం లేదు సార్. సార్, నా సుందరి, నా పెళ్ళి కనిపించడం లేదు సార్. అసలు అది ఎక్కడికి వెళ్ళిందో పాప తెలీదు. దానికి నేను తప్ప ఇంకెవ్వరూ లేరు సార్. సార్, మీరు పెద్ద పెద్ద కేసెస్ని సాల్వ్ చేస్తున్నారు కదా, మీరు నా సుందరిని వెతికి పెట్టగలరా? ప్లీజ్, మీ కాలు పట్టుకుంటాను, ప్లీజ్ సార్. అర్రే, నీ పెళ్ళిని ఎతికి పెట్టడమే ఈ సిఐడి పని అనుకుంటావా ఏంటి? మీరు బాధపడద్దు, మీ పిల్లిని మేము కనిపెడతాం. Thank you, పంకజ్, sir. రెడీ? వెళ్ళి తన పిల్లిని వెతకండి. సార్, పిల్లిని వెతకడం ఊరికే పిల్లిని మాత్రం కాదు, ఆ రాయి కూడా వెతికి తీసుకురండి. వెంటనే వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదండి, పదండి. అది పిల్లి కాదు, అది నా సుందరి, నా సుందరి. సార్, ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అశోక్ని సిఎంసి ఆఫీసర్ అని అనుకున్నారు. నేను మహేందర్ని అంటున్నాను. అలాగే ఎవరో హత్య చేసి అతని బాడీని దాచేశారు. ఒక సిఎంసి ఆఫీసర్ కనిపించకపోవడం సీరియస్ అయిన విషయం అని వాళ్ళకి తెలీదా? ఎంక్వైరీ వేస్తే ముందుగా వీళ్ళనే కదా అనుమానిస్తారు. ఎందుకంటే చనిపోవడానికి ముందు వీళ్ళ బిల్డింగ్నే కదా ఇన్వెస్టిగేట్ చేసింది. ఇంత పెద్ద రిస్క్ని ఎవరు తీసుకుని ఉంటారు? సిఎంసి ఆఫీసర్ని హత్య చేస్తారా? అంటే సిఎంసి ఆఫీస్ అని చెప్తున్న ఈ అశోక్ వీడు ఆఫీసర్ కాదు, వెయిటరే అని తెలిసినవాడు ఈ హత్యని చేసుంటాడు. కరెక్టే కదా? హంతకుడు అశోక్ గురించి తెలుసుకోవాలంటే నిజమైన మహేంద్ర ఎవరని వాడికి ముందుగానే తెలుసుంటుంది. నిజమైన మహేంద్ర ఎవరని ఏదైనా జ్ఞాపకం వస్తే అది కాస్త చెప్పండి. మిమ్మల్ని మీట్ చేయడానికి ఎవరైనా వచ్చారా, లేదా మళ్ళీ మీకేదైనా ఫోన్ వచ్చిందా? అవును సార్, ఒక ఫోన్ కాల్ వచ్చింది. హలో. హలో మహేంద్రన్ సార్. చెప్పండి. నేను మిమ్మల్ని కలవాలి. నేను ఆఫీసులోనే ఉన్నాను, రండి. ఎవరు మాట్లాడేది? మీట్ చేసిన తర్వాతే చెప్పగలను, కానీ ఆఫీస్కి రావడం కష్టం. మనం బయట కలుద్దాం. మీ ఆఫీస్ పక్కన కాఫీ షాప్ ఉంది కదా, మనం అక్కడ కలుసుకుందాం. అసలు మీరు ఎవరు? ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? సార్, ఒక క్రిటికల్ విషయం, అందుకు ఇక్కడ కలవడం మంచిది కాదు. మీరు కొద్దిసేపటికి బయటికి రండి సార్, ప్లీజ్. సరే. కాఫీ షాప్ అక్కడేం జరిగింది?
అక్కడేం జరగలేదు సార్. నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ వెయిట్ చేశాను, వాడు రాలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వచ్చుంటాడు, కానీ ఒరిజినల్ మహేందర్ని చూసి పారిపోయి ఉంటాడు. మీకు ఫోన్ చేసిన వాడే నిజమైన నేరస్తుడు. ఒకవేళ మీరు కూడా వాడిని చూసుండొచ్చు. ఆ రోజు కాఫీ షాప్కు వచ్చింది ఎవరు? లేదు సార్, మీరు చూసిన ఇన్ని ఫోటోల్లో అక్కడ ఎవరు లేరు సార్. మహేంద్ర గారు, వీళ్ళల్లో ఎవరో ఒకరే హత్య చేశారు. బాగా చూడండి, జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమవుతుంది. సరే, నేను బయలుదేరుతాను. అరే, సార్ వీడే వీడే మహేష ఖచ్చితంగా ఇతనే వచ్చాడా? అవును సార్, కన్ఫామ్గా చెప్తున్నాను, వీడే సార్ వచ్చాడు. వద్దు 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 వద్దు. మహేష్ సార్, మిస్టర్ మహేష్, మహేష్, వెళ్ళి పని చూడు. మహేష్ సార్, మహేష్, మహేష్, లేరు సార్. సుందరి, నాన్నొచ్చాడు. ఫ్రెడీ సార్, అరే ఫ్రెడీ సార్, 4 సార్లు బిల్డింగ్ కి పైకి కిందకి ఎక్కాను సార్. ఏడిడు, ఏయ్ మీ సుందరి మాకు అసలు దొరకడం లేదురా. సార్ తన కొద్దిగా ఊరుకో. సిగ్గెక్కువ, మగవాళ్ళకు ముందు అసలు రాదు సార్. అరే, నీ సుందరి తెలియని వాళ్ళ ముందుకి రాదన్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు పిలిచావురా? మీరు సీఏ అయితే ఏంటి? అరే మీరే ఓడిపోతే మరి మేమెక్కడికి వెళ్తాం? ఇంకా మగేష్, నందన్ ఇద్దరు చెప్పారు, శబ్దం ఇక్కడే వినిపించిందంట. నా సుందరి ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. సుందరి, ఎంత చండాలమైన పేరు. కాదు కాదు కాదు, చాలా మంచి పేరు. అరే నాకు అసలు ఏం నచ్చలేదు, నాకు ఆ పేరు నచ్చలేదు, అలాగే ఈ పని కూడా నచ్చలేదు. ఇందుకనే సిఐడికి వచ్చింది. ఇలా బిల్లుడ తేడాకి వచ్చారా? సరే సర్లే, చూడు పంకజ్, ఇలా చూడు, టైం అస్సలు బాగాలేదు. వెతికి
వెతుకుదాం. ఐడియా ఏమైనా ఇవ్వచ్చు కదా, ఎక్కడికి వెళ్ళి వెతకాలి? ఎలుక ఎడే సుందరికి ఎలుకంటే చాలా ఇష్టం తెలుసా? ఎలుకని చూపిస్తే చాలు వావ్! పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అరే మధ్యలో ఈ ఎలుక ఎక్కడి నుంచి వచ్చింది? ఐడియానే వచ్చింది. ఐడియా? అరే మంచి ఐడియానే, అభినందించండి. మంచి ఐడియానా? ఏంటిది? ఇదేంటిది? పందికొక్కు ఇంత పెద్దదా? పిల్లి కావాలా వద్దా? కావాలి. అయితే మరి అరా వీడితో రావడం వల్ల ఎలుక అవ్వాల్సి వస్తుంది. చెయ్యి. సుందరి ఇలా చూడు, ఎలుకొచ్చింది. ఎలుకొచ్చింది అరే, నీకోసం. నువ్వు ఆపవయ్యా. సుందరి సుందరి. థ్యాంక్ యూ. సిఐడి వర్ధిల్లాలి. ఏయ్, రావే నా సుందరి, నాన్నొచ్చాను. నా బంగారం, నాన్నొచ్చాను. థ్యాంక్ యూ సిఐడి సార్, నా సుందరి దొరికింది. సరేనా, చూసుకుంటానులే. ఇప్పుడు పిల్లి దొరికింది, మరి ఆ రాయిని ఇప్పుడు ఎక్కడ ఎతకాలో? లేదంటే ఏసీపీ సార్ మన తల మీద కొడతారు. ఎలాగైనా ఆ రాయిని మనం వెతకాల్సిందే. పంకజ్, మనకి రాయి కూడా దొరికింది. దొరికేసిందా? ఆ, పిల్లి వెళ్తూ వెళ్తూ మనకి రాయినిచ్చింది. ఎక్కడుంది? అటు చూడు, ఏ రాయి మీద అయితే పిల్లి కూర్చుందో ఆ రాయి మీద రక్తపు మరకలు ఉన్నాయి. ఏంటి ఫ్రెడీ సార్, మనం ఇద్దరు కలిసి మర్డర్ వెపన్ ఎతికేసామా? అర్రే, మనం వదరగొట్టేసా. ఇదే ఈ రాయితోనే హత్య చేశారు బాస్. కానీ ప్రాబ్లం ఉంది సార్, ఈ రాళ్ళల్లో అసలు ఫింగర్ ప్రింటే దొరకలేదు. ఏంటి తారిక, మీరిలా మాట్లాడొచ్చా? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అప్పుడు అంతకున్ని కనిపెట్టలేమా? అరే, కష్టపడిందంతా నాశనం అయిపోయింది సార్. రాత్రంతా కష్టపడిందంతా దేనికి పనికి అలా రాకుండా. కాదు పంకజ్, శ్రమ ఎప్పుడూ వ్యర్థం కాదు. ఏదో ఒకటి ఖచ్చితంగా మనకిస్తుంది. ఈ రాయిలో మనకి ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు, కానీ ఇంకా చాలా విషయాలు ఇందులో మనకి దొరికాయి. ఏం దొరికింది? దీంట్లోంచి దొరికింది కన్నీళ్లు, తర్వాత మనిషి ముక్కులోంచి వచ్చే చీవిడి. సరే, అయితే బాస్, ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే ఈ రెండిట్లోనూ మనకి డిఎన్ఏ దొరకదు. సరే కానీ సాలోకి సార్, దీంతో ఏ రుజువు అవుతోంది? రన్నింగ్ నోస్, కన్నీరు, తుమ్ము. ఫ్రెడీ, తుమ్ము. ఈ పాటికి వచ్చి ఉండాలిగా. అవును, వచ్చుండాలి. ఏయ్, అక్కడ ఎవరన్నా ఉన్నారా? ఆ రోజు అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది అని మహేష్ చెప్పారే. ఎవరో తుమ్మారు. అంటే హంతకుడికి జలుబు చేసిందా? కానీ సార్, ఆ రోజు మనం అతన్ని మీట్ అయ్యాం కదా, ఎవరికీ కోల్డ్ లేదు. సార్, హత్య ఏ రోజు జరిగిందో ఆ రోజు అశోక్ ఇంకా హంతకుడు మాత్రమే ఉన్నారు. ఒక పిల్లి పిల్లదంతే. పిల్లి మాట్లాడితే బాగుంటుంది, మన కేసే సాల్వ్ అయిపోతుంది. ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ పిల్లి పిల్ల మాట్లాడుతుంది. పిల్లి మాట్లాడుతుందా? అదే కదా, మాట్లాడే కుక్కని కూడా విన్నాను, కానీ మాట్లాడే పిల్ల. తమాషా చేస్తున్నారా? పిల్లి నేరస్తుడి గురించి ఎలా చెప్తుంది? చెప్పండి సార్ విశాల్ గారు, ఆ పిల్లి హంతకుడెవరని చెప్తుంది. మీరందరూ తొందరపడకుండా ఉండండి. ఆ పిల్లి ఒక్కటి వదలకుండా చెప్తుంది. ఇదే ఆ పిల్లి. దీనికి ఆ హంతకుడు తెలుసు. మీరందరూ ఇప్పుడు ఒక విషయం చేయాలి. పిల్లి కళ్ళను మీరు తిన్నగా చూడాలి. హంతకుడు ఎవరని ఆ పిల్లి చెబుతుంది. ఏంటి ఇలా అసలు మాట్లాడుతున్నారు? ఏమర్థం కావట్లేదు. ఒక్క నిమిషం. బాగుతున్నారా? నేనేం చెప్పాను అది మాత్రం చేయండి, అర్థమైందా? మీరు వెళ్ళి చేయండి. కానీ సార్, నేను చెప్పింది చేయండి. వెళ్ళండి, వెళ్ళండి.
ఏమైంది ఫ్రెడీ? పిల్లి ఏదైనా చెప్తుందా? లేదు సార్. మీరు రండి. సార్, పిల్లి మాట్లాడడం ఆపేసింది. మీరు వెళ్ళొచ్చు. అది నీ పిల్లే కదా, నీతో అది ఏదైనా మాట్లాడుతుందా చూడు. చూడండి సార్, ఒక చిన్న రిక్వెస్ట్. తనని పిల్లి అనకండి. తన పేరు సుందరి. తను నా బుజ్జి. ప్లీజ్. సరే, ఏదైనా మాట్లాడుతుందా చూడు, వెళ్ళు. సుందరి, నాన్నొచ్చాడు తల్లి. కిచ్చి 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 కిచ్చి. మీరు అటువైపు వెళ్ళండి. హలో విశాల్ గారు, ఇప్పుడు మీరు వెళ్ళండి. ఏమైంది విశాల్ సార్? పిల్లి చెప్పేసింది కదా హంతకుడు ఎవరని. ఆ రోజు రాత్రి మీతో పాటు అక్కడ ఈ పిల్లి కూడా ఉంది. ఏంటి విశాల్ గారు, మీకు పిల్లంటే అలర్జీ కదా, అందువల్లే ఇప్పుడు మీ కంట్లోంచి ముక్కులోంచి నీళ్లు భయంకరంగా కారుతున్నాయి. పిల్లి దగ్గరుంటే అలా వస్తాయి. ఆ రోజు రాత్రి ఈ సుందరి అనే పిల్లి అక్కడుంది. అందువల్లనే ఆ రోజు మీ కంట్లోంచి ముక్కులోంచి నీళ్ళొచ్చాయే. అందుకనే మీరు చేత్తో తుడుచుకున్న ఆ నీళ్లు ఆ రాయి మీద పడ్డాయి. ఆ రాయి పెట్టి కొట్టే మీరు అశోక్ని చంపింది. ఆ రోజు మీరు తుమ్మారు కూడా. మీరు ఖచ్చితంగా తుమ్మారు, అది మీరు లేదనలేరు. విశాల్ సార్, పిల్లి అన్ని విషయాలు చెప్పేసింది. మీకు మీరుగా చెప్తారా లేక మమ్మల్ని రప్పించమంటారా? నాకు లంచం ఇవ్వడం ఇష్టం లేదు, కానీ అందరూ నన్ను ప్రెషర్ చేశారు. నేను వాళ్ళ మాట వినాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను మహేష్ బాయ్తో చెప్పాను, మనం ఒకసారి మహేంద్రని రిక్వెస్ట్ చేద్దాం, బహుశా తను తగ్గించొచ్చు అన్నాను. మేము మహేంద్రకి ఫోన్ చేశాం, కానీ తను తీయలేదు. తర్వాత నేను సిఎంసి ఆఫీస్కి ఫోన్ చేసి మహేంద్రని రిక్వెస్ట్ చేశాను. అతను కాఫీ షాప్లో మమ్మల్ని కలిశాడు. నేను ఇంకా మహేష్ బాయ్ అతని కోసం ఎదురు చూశాం, కానీ మహేంద్ర రాలేదు. ఎందుకు ఇంకా మహేంద్రన్ రాలేదు? చాలా లేట్ చేశాడు. ఓ ఒక్క నిమిషం విశాల్ సార్. హలో, ఏంటి మహేంద్రన్ సార్ ఇక్కడికి వచ్చారు? సిఎంసి ఆఫీస్లో పనేం లేదా? అరే, నాకు చాలా పనులున్నాయి. ఎవరో ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నారు. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎవరూ రాలేదు. ఏం చేద్దాం? ఆ రోజు నేను అసలైన మహేంద్రని కలుసుకున్నాను. ఇతను నకిలీ అని నాకు అర్థమైంది. ఇతను ఎవరో. నేను రంగంలోకి దిగి మహేష్ బాయ్ని అక్కడి నుంచి పంపించేశా. విశాల్ గారు, మహేంద్రన్ ఇంకా రాలేదా? లేదు. నువ్వు ఒక పని చెయ్యి, మిగతా పనులన్నీ నువ్వు చూసుకో. సిఎంసి ఆఫీస్కి వెళ్ళి మహేంద్ర గురించి నేను చెక్ చేస్తాను. సరే, వెళ్ళు. ఓకే. తర్వాత నేను సిఎంసి ఆఫీస్కి వెళ్ళి క్రాస్ చెక్ చేశాను. అప్పుడు నాకు తెలిసింది అసలైన మహేంద్ర వేరెవరో అని. దాంతో నేను నకిలీ మహేంద్రకి ఫోన్ చేశాను. అతన్ని కాఫీ షాప్కి రప్పించాను. మిస్టర్ మహేంద్ర, ₹1,00,00,000 లంచం అంటే చాలా ఎక్కువ, కొంచెం తగ్గించుకోండి. నాకు ఆ విషయాలన్నీ తెలియవు. నాకు ₹1,00,00,000 కావాల్సిందే, లేదంటే నేను ఆ రీడెవలప్మెంట్ ని ఆపేస్తాను. సరే సరే సరే, నేను సొసైటీ మెంబర్స్తో మాట్లాడతాను. మీరు ఏమైనా మాట్లాడుకోండి, కానీ ఆ డబ్బు రెడీ అవ్వగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే. కానీ నేను అతన్ని ఫాలో అయ్యాను, అసలు అతనెవరో ఏంటో తెలుసుకోవాలని. అప్పుడే నాకు తెలిసింది అతను అశోక్ అనే వెయిటర్ అని. అతను మమ్మల్ని మోసం చేస్తున్నాడు. అతని చేతిలో మేము మోసపోతున్నాం. నాకు చాలా కోపం వచ్చింది. దాంతో పాటు ఒక ఐడియా కూడా వచ్చింది. దాంతో నేను ఒక ప్లాన్ వేశాను. ఇంకా రాలేదు? నా డబ్బు ఇవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అరే, మీరు ఇక్కడున్నారా?
డబ్బులు తెచ్చారా? ఇక ఏ ప్రాబ్లం రాదుగా. ఏం టెన్షన్ లేదు, మొత్తం నేను చూసుకుంటాను. మంచిది, సరేనా? బయలుదేరదాం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్దాం. ఒకే దెబ్బకి 2 పిట్టల్ని కొట్టాలని చూశావు. అశోక్ని చంపేసి డబ్బుని కొట్టేయాలనుకున్నావు. మహేష్ని చంపేశారు, కానీ మా దగ్గర కాఫీ షాప్ విషయాన్ని చెప్పకూడదు. ప్లాన్ అంతా మీరు బాగానే వేశారు విశాల్ గారు. ప్లాన్ అంతా బాగానే ఉంది. మరి ఏం చెయ్యాలి? సుందరి అనే పిల్లి మీరు చేసిన ప్లాన్ అంతా చెడగొట్టేసింది కదా.